అశోక్ తన వెనుక పడుతూ వద్దు రేణు, నా మాట విను అంటుంటాడు. రేణు అంతే కోపంగా కిందికి దిగి హాల్లో ఉన్న అందరి ముందు నుంచే బయటకు వెళ్తుంది. రేణు ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతుంటారు. రేణు వెనుకనే అశోక్ కూడా కంగారుగా వెళ్తుంటే ఏమైంది అన్నట్టుగా భారతి వెళ్తుంటుంది. భారతి వెనుకనే అందరూ వెళ్తుంటారు. రేణు అక్కడికి వెళ్ళేసరికి వెంకటమ్మ మొగుడు వెంకటమ్మని బాగా కొడుతుంటాడు. పక్కన వాళ్ళ పిల్లలు తండ్రి తల్లిని కొట్టడం చూసి ఏడుస్తుంటారు. రేణుకి ఆ సంఘటన దగ్గరగా చూశాక తన కోపం తారాస్థాయికి పోయి వాడి జుట్టు పట్టుకొని గుంజి గట్టిగా పిడికిలి బిగించి బలంగా వాడి మొహం మీద పంచిస్తుంది. అంతే, వాడిక గింగరాలు తిరుగుతూ వెళ్ళి అప్పుడే వచ్చిన చక్రవర్తి గారి పూర్ణ గారి కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు. రేణు అలా షాట్ ఇవ్వడం, వాడు వచ్చి ఇలా పడటం చూసి పూర్ణ చక్రవర్తి గారికి షాక్తో నోట మాట రావడం లేదు. రేణు అంటే ఏంటి అనేది మొదటిసారి చూసి భయపడుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.